కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళ కోసం ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను. చూసారు కదండి, జాకెట్ పీస్ని 4 ఫోల్డ్ ఇలా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఆది బ్లౌజ్ ఎంత ఉందో చూసుకోవాలి. 5 ఉందండి. 5.5 6 పెట్టుకోండి. హెమ్మింగ్ పెడతాం కదండి, 6 పెట్టుకొని పొడవు ఆ మార్క్ జాకెట్ ఎలాగుందో అలాగ చూసుకొని ఈడొక డాట్ పెట్టుకోవాలి. ఇలా ఒక మార్జిన్ వేయాలి. ఇప్పుడు నేను ఇది కట్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఇస్తున్నా. నడుము ఎంత ఉందో చూసుకోవాలి. ఇది వాళ్ళ ఖర్చు, మెయిన్ పాయింట్ ఇది ఖర్చు. ఇలా తీసుకొని నడుము లెంత్ ఎంత ఉందో టేప్తో అయినా పర్వాలేదు, జాకెట్తో అయినా పర్వాలేదు. 5 ఉంది, 5.5 పెట్టుకోవాలి. ఇప్పుడు షోల్డర్ పొడవు తీసుకోవాలి. చూసారు కదండి, ఇక్కడ ఒక టార్క్ పెట్టుకోవాలి. 2.5 ఉంది. మొత్తం ఖర్చుతో పాటు 5.5 పెట్టుకోవాలి. 2.5కి ఒక టాకా అనేది వేసుకో. ఖర్చు దగ్గర నుంచి ఇలా వాళ్ళ జాకెట్ అనేది ఇలా పెట్టుకొని డాట్ పెట్టుకోవాలి. టేప్తో తీసుకునే వాళ్ళు 8 పెట్టుకుంటే సరిపోద్ది. ఇది చంక భాగం. ఇలా ఒక స్ట్రైట్ లైన్ వేసేసి వన్ అండ్ హాఫ్ ఇక్కడ క్రాస్ అనేది పెట్టుకోవాలి. క్రాస్ కోసం లోతు తీస్తాను కదండి, ఇది బ్యాక్ పార్ట్. రౌండ్కి 1 ఇంచ్ పెట్టుకోవచ్చు, లేకపోతే మన ఇష్టం. కొంచెం బ్యాక్ రౌండ్ బాగుండాలంటే ఇలా 1 ఇంచ్, 1/2 ఇంచ్ ఇలా పెట్టుకొని, చూస్తున్నారా, 1/2 ఇంచ్ ఇలా పెట్టుకుంటే రౌండ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. అంతే, కట్ చేస్తాను నేను. మెయిన్ పార్ట్ కుట్టు ఇక్కడ కాబట్టి టాకా అనేది ఒకటి పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. చూడండి, మెయిన్ పార్ట్ ఇలా, బ్యాక్ పార్ట్ ఇలా పెట్టుకొని దానికంతా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా తీసుకున్నాక బ్లౌజ్ తీసుకొని షేప్ పట్టీ దగ్గర ఉక్సులు పట్టీ ఉంది కదండి, దాని షేప్ పట్టీ ఇలా పెట్టుకోవాలి. ఇటు సైడ్ కూడా అలాగనే పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసేసి షేప్ ఉంది కదండి, ఇక్కడ షోల్డర్ దగ్గర షేపు ఇలా పట్టుకొని మెయిన్ ఇలా పెట్టుకోవాలి. సాగదీయద్దండి, దీన్ని ఇలాగా రౌండ్ అప్ చేసుకోవాలి. అంతేనండి. ఫ్రంట్ నెక్ టేప్తో చూసుకుంటే 7.5 ఉంది. ఖర్చుతో పాటు 8.
చంక దగ్గర కొంచెం ఇలా లోతు తీసుకుంటే చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్. ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. షేప్ బాగా నీట్గా ఉండడానికి చిన్న టాకా అనేది గుర్తుండడానికి చిన్న టాకా అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే జాకెట్ అనేది అవసరం లేదు. జాకెట్కి షేప్ బెల్ట్ అనేది ఎలా కట్ చేస్తారో చూద్దాం. టేప్తో చూపించాలంటే 3.5 ఇంచులు, ఇక్కడ 2.5, మిడిల్లో 2. ఈ పీస్ వచ్చి ఉక్సులు పట్టి, కాజా పట్టి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్, ఉక్సులు పట్టి, ఎక్స్ట్రా క్లాత్ ఏమో మెడ పీస్. అంతేనండి ఫినిష్ జాకెట్.